నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మురకడేని నీ మంగళ స్తవనికర వర్ణంబుల పలుమారు నాలుకనం పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మకువన చికడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబున్ చెందగలనే యోగి అయినన్ తపోవ్రత యోగి అయిన వేది అయిన మహత్తత్వ వేది అయిన పోతన మహాభాగవతము సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. భక్తుడైన ప్రహ్లాదుడు శ్రీహరి ఎదుట దేవాదిదేవ, మనస్సులో భక్తి లేని వారికి నీ తత్వజ్ఞానము అంతుపట్టదు, అంతేకాకుండా పరమపదము అందుకోలేరు అని చెప్పిన సందర్భము. పద్యభావము: నీ ఆలయ ప్రాంగణములో నిన్ను చూచి నిత్యము తల వంచి మ్రొక్కనివాడు, అనగా నిన్ను స్తుతింపనివాడు, మంగళకరాలైన నీ వర్ణనను పలుమారులు నాలుకతో పలుకలేనివాడు, సకల కృత్యాలు నీ అధీనములో అని తలచి భక్తిభావముతో ఫల సమర్పణ చేయనివాడు, అనగా కర్మఫలములను అర్పించుట నీ పాదపద్మాలు, నిర్మలమైన మనస్సుతో నిత్యము ధ్యానించి పరవశుడు కానివాడు, అనగా నీ చరణారవిందములను స్మరించుట, చెవులారా నీ సంకీర్తనము విననివాడు, అనగా నీ మహిమను వినుట అనే 6 విధాలైన భక్తితో కూడని కార్యములు లేకుండా చేతులారా నీ సేవ చేయనివాడు, యోగి అయినా తపశ్శాలి అయినా పండితుడైనా తత్వవేత్త అయినా కన్నటికి పరమపదము అందుకోలేడని భక్తుడైన ప్రహ్లాదుడు ఈ విధముగా దేవాదిదేవుడైన శ్రీహరితో పలికినారు. శుభం.